अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफ़सीलात पर नज़र डालते हैं। అనే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇక్కడ గుడి కట్టియను నేను మీకు ఇస్తా అని మాట ఎవరిచ్చిర్రు, మీకు ఏమన్నా కాగితం ఇచ్చినామా, కాగితం రాసి ఇచ్చినామా అనే మాటలు మాట్లాడుతుంది. కానీ మన కుర్మల స్వభావం ఏంటంటే మాట కట్టుబడి ఉంటాం, పేపర్లకు దానికి కాదు. మనం మాట కట్టుబడి ఉంటాం, అదే మాట మీద ఉన్నాం అనుకొని ముందుకెళ్ళాం. ఇప్పుడేమో జాగా ఇచ్చేది లేదు, పార్కులు కట్టుకోండి అక్కడ కట్టుకోండి అని నానమ్మ పలుకులు పలుకుతున్నాడు. సో దీనికి మేమందరం కలిసికట్టుగా ఏకమై సరే అతను కట్టించినా కట్టియకపోయినా అని చందాలేసుకొని కుల బాంధవులు అందరం చందాలేసుకొని నిర్మాణం చేపడుతుండగా ఎవరు లేని సమయంలో దుండగుడి మాత్రమే వచ్చి యంత్రాలను పెట్టి పెద్ద పెద్ద యంత్రాలను పెట్టి వేసిన ఫుటింగ్లన్నీ తీకేసి మన మనోభావాలు దెబ్బతిని తీసి ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ వేదిక నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా బీరప్ప గురించి సాధించడమే మా సంకల్పం. గుడి సాధించేంత వరకు అమర్నిశలు కొట్లాడతాం. గుడి కట్టుడు సిఎస్కే అగర్వాల్ దిగి రావచ్చుడు, అంతేగాని గుడి కట్టడం విషయంలో మాత్రం వెనుకడుగు వేసేది లేదని హెచ్చరిస్తున్నా. నువ్వు 200 ఎకరాలు వెంచర్ చేసి కేవలం 1500 గజాల స్థలం వదలడానికి నీకు ఇంత కష్టం ఎందుకు? నీ గుళ్ళను కూడా ఉందా, అందరినీ మోసం చేసినావు. నీకు అమ్మని పొలాలను కూడా లేఅవుట్ చేసి అమ్ముకున్నావు, చెర్లని వదిలేవు, కుంటలని వదిలేవు, అన్ని కబ్జా చేసి అమ్ముకున్నావు. కానీ గుడుల జోలికి వస్తే మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని హెచ్చరిస్తున్నా ఈ వేదిక మీద నుంచి. దీనికి వర్తలుగా వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందు ఒకటే, అతను గుడి కట్టియాలి, గుడి జాగా వదిలేయాలి అనే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాము. ఈ విషయానికి మీరందరూ ఖచ్చితంగా మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. ఈ పోరాటం ఒక్కరోజు కాదు, గుడి నిర్మాణానికి వరకు ఈ పోరాటం ఆగదు. గుడి నిర్మాణం చేసినాక మళ్ళీ మీ అందరి సమక్షంలో బ్రహ్మాండంగా మన బీరప్ప పండుగ ఉత్సవాలు జరుపుకుందామని ఆశిస్తున్నాను. కురుమల బీరప్ప గడ్డ, బీరప్ప గుడి, ఇది మొత్తం కురుమలకు సంబంధించిన స్థలం. సరే, ఆనాడు చిమన్లాల్ సురేష్ వచ్చి చాలా మంది కురుమోళ్ళు భూమి అమ్మేటోళ్ళు అయితే తక్కువ. సరే, వాడు ఏదో రేట్ ఆశ చూపించిండో ఏందో మనోళ్ళు అమ్మిండు, అతను కొన్నాడు. ఇవాళ వచ్చి కాలాలు వేస్తే అవి కూలగొట్టిస్తున్నాడు. ఈ సమావేశానికి అధ్యక్షతన కుర్మ సంఘం అధ్యక్షుడు భిక్షపతి, అలాగే తమ్ముడు రమేష్, కుర్మ పెద్ద మనుషులు రామయ్య, సాయన్న, అంజయ్య, ఇంకొక అంజయ్య, గంగయ్య, మల్లేష్, గోపాల్, నందు, ఇంకా మిగతా గ్రామ ప్రజలు, అలాగే స్టేట్ కమిటీ నుండి వచ్చిన మన ప్రధాన కార్యదర్శి బండారు నారాయణన్న, కార్యదర్శి నరసింహన్న, మన ట్రస్ట్ బోర్డు సెక్రటరీ మహబూబ్ నగర్ వాసే కేంద్రాల శ్రీనివాసు, అలాగే తమ్ముడు ఎక్స్ జెడ్పీటీసీ సత్యం, మన వైస్ ప్రెసిడెంట్గా చెప్పండి ఇండియా ఇంటర్నేషనల్, బూర్గడ్డ నాగేష్, చెప్పండి ఇండియా ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మన యువత అధ్యక్షుడు, ప్రెస్ ట్రస్ట్ బోర్డు మెంబరు అరుణు, నేను, మన మహిళా అధ్యక్షురాలు, స్టేట్ మహిళా అధ్యక్షురాలు బాలమణి, అమ్మ విజయమ్మ సిటీ అధ్యక్షురాలు, మన శ్రీను, బయట ఇంకా వెనకాల కూర్చున్న మా సోదరుడు రాజ్ కుమార్, వరంగల్ అధ్యక్షులు రాములన్న, ఎక్కడ రాముల జనగామ కుర్మ సంఘం అధ్యక్షుడు, ఈయన వరంగల్ అధ్యక్షులు, ఊర్గడ్డ నాగేశు ఉమ్మడి సంగారెడ్డి, ఉమ్మడి మెదక్ ఉండే ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఇక్కడ వేం చేసిన నా సోదరులు, అక్కడ కూడా ఉన్న సర్పంచులు,
అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కటి తెలుసో తెలియకనో అమ్మినాం. అక్కడ గుళ్ళు ఉన్నాయి, మేము గుళ్ళ జాగా పెట్టుకుంటాము అంటే ఇది మీ పేరు మీద ఉంటే నాకు పర్మిషన్ రాదు అని ఒక దొంగ మాట చెప్పింది. వీళ్ళు కూడా నమ్మిండ్రు, ఇచ్చేసిండు. వాడు ప్లాటింగ్ ఎట్లా చేస్తాడు, వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? గుళ్ళు ఇవాళ కట్టినవి కాదు, అమ్మినాక గుడి కట్టినాము అంటే మన తప్పు. అమ్మినాక అది మనం కట్టినాము అంటే మన తప్పు అవుతుంది. అమ్ముకున్నాక మీరు ఎట్లా కడతారు అని ఎన్నడో గుళ్ళు ఉన్నాయి. పోనీ వాడు ఓపెన్ స్పేస్ కింద చూపించవచ్చు కదా. ఇది ఎక్కడ విచిత్రం. మా ఇంత ఏజ్లా ఇన్ని 48 ఏళ్ళ సంది వ్యవహారం చేస్తున్నాం, కానీ ఈ విధంగా ఎక్కడ చూడలేదు. ఒక గుడి ఉంటే దానికి 500,000 గజాలు ఉంటేనే ఒక 2,000 గజాలు వదిలిపెడతాం. అది పార్కింగ్ చూపించవచ్చు కదా. వాడు ఎందుకు అది ప్లాట్ చేసిండు వాడు దొంగతనంగా చేసిండు. కొన్నోడు ఎట్లా కొన్నాడు? గుడి కానొస్తలేదా వానికి? లేఅవుట్ తీసుకొని వచ్చి గుడి ఉన్నది వాడు ఎట్లా కొన్నోడు కూడా. అందుకని ఇప్పుడు టీసీపీతోని, ఆర్డీఓతోని, ఎంఆర్ఓతోని, ఇన్స్పెక్టర్తోని మాట్లాడి ఇప్పుడు భిక్షపతి చెప్పినట్టుగా గుడి నిర్మాణం ఏమన్నా కానీ దానికైనా సిద్ధంగా ఉన్నాం. గుడి నిర్మాణం నిర్మాణం చేసి పండుగ చేయవలసిందే. అంతే తప్ప కురుమల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవడు ప్రవర్తించినా కురుమోడు ఎవ్వరికి అన్యాయం చేయడు, ఎవ్వరి జోలికి పోడు. ఒకరిది ఒక రూపాయి ఎట్లుంటుంది తినడు. సాధనైతే ఇంత అన్నం పెడతాడు ఎవరికే. కానీ అటువంటి కుటుంబాలకే నువ్వు అన్యాయం చేస్తున్నావు అని అంటే నీ సంగతి కూడా చూడవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు టీసీపీతో మాట్లాడతాం. ఒకవేళ టీసీపీ ఉంటే ఆమె దగ్గరికి ఒక 10-15-20 మంది పోదాము. అలా మాట్లాడినాక నేను పోతా. వాస్తవంగా ఇవాళ 10 గంటలకు మాంకాలమ్మ టెంపుల్లా ఊరోళ్ళను పెద్ద మనుషులను అందరినీ పిలిచినాడ. మా దగ్గర చిన్నగా ఈ గుళ్ళు ఎట్లున్నాయో అట్లనే మాంకాలమ్మ గుడి, పోచమ్మ గుడి నాగోళ్ళ ఉంటే ఇప్పుడు బాగా పెద్ద ఎత్తున కట్టినాం. పెద్ద ఎత్తున కింద కట్టి మళ్ళా గుడి పైన 2 గుళ్ళు కూడా అదే విధంగా కట్టినాం. చాలా పెద్ద ఎత్తున అయింది. అది 26 విగ్రహ ప్రతిష్టాపన ఉన్నది 2ది. అందుకని ఇగాడ 45-46 ఏళ్ళ సంది పట్టించుకొని చేస్తున్నా కనుక నేను ఉండకపోతే ఎవడు మాట్లాడేటోడు లేడు, ఎవరు కార్యక్రమం చేసేటోడు లేడు. కానీ నాకు ఇది ముఖ్యము అని నిన్న మధ్యాహ్నమే తెలియంగానే సత్యంకు ఫోన్ చేసి జర నువ్వు పోయిరాపో, ఏదో కోణాలలో ఉన్నా అంటే తొందరగా పోయిరాపో అని చెప్పి పంపించిన. మళ్ళీ వచ్చి ఫోన్ చేసిండు ఇట్లా అని మనోళ్ళకి అందరికి ఫోన్లు చేపించిన. కొంతమంది ఎమ్మెల్యే కూడా ఆయన వచ్చేటందుకు సిద్ధంగా ఉంటే రాత్రి లేట్ అయిందట. ఒక 150 మంది అన్న వాళ్ళని పంపించే వరకు లేట్ అవుతుంది అంటే లేదే మేము పోయి వస్తుంది అని చెప్పిన. ఇప్పుడు మన మల్లేశ కూడా ఆయనకు చిన్న ఆపరేషన్ అయింది, బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఏమవుతాయా అని చెప్పి వచ్చినాం. మీ ఎంబడి యావత్ రాష్ట్ర సంఘం మీ ఎంబడి ఉంటుంది. మీ ఎంబడి ఉంటా, నిలబడతా. అది చేపించినాకనే మేము ఇది చేస్తాం తప్ప ఏదో ఇట్లా వచ్చినాము పోయినాము అనేసుకొని ఇంకెక్కడన్నా నియ్యని ఏమన్నా చేయని 4 దిక్కుల రోడ్డు వదిలిపెట్టి
మధ్యన ఉన్నది అది 1500 2000 ఎన్ని గజాలు ఉన్నది ఆ 2000 గజాలు ఇవాళ వస్తానడంట 1 గంటకు కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలి. నా వంతు సహాయంగా నేను కూడా చేస్తా. ముందు కాంపౌండ్ వాళ్ళు పెట్టేసుకోవాలి. అది కాంపౌండ్ వాళ్ళు పెట్టించేస్తాం. అది పెట్టించినాక ఇక లోపల అది చేసుకోవచ్చు, గుడి కట్టుకోవచ్చు. ఇక కాలాలు వేసి మనం ఏదో చేసుడు కాదు, సిస్టమేటిక్ గుడి కట్టుకోవచ్చు. ఇది రేపు సిటీలో కలిసిపోయినట్టే. షాద్నగర్ అంటే ఏదో పక్కన తీసేసిన ఓ టౌన్ మాదిరిగా కాదు, సిటీలో కలిసిపోయినట్టే ఉంటది కనుక మంచిగా పెద్ద ఎత్తున కట్టుకోవాలి, చేయాలి, చెప్పాలి. 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, హరి బరిలో చేసేది కాదు. ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేపించి అది ఈ విధంగా మీ ఎంబడి ఉంటాం, చేస్తాం. ఇప్పుడు టీసీకి వచ్చానంటే మాట్లాడతా, లేకుంటే ఫోన్లో మాట్లాడతా. మళ్ళీ వాడు 1 గంటకు వస్తా అంటుడు. ముఖ్యమైన వాళ్ళకి సత్యంగిన ఉంటారు. మాట్లాడి చేసినాక మళ్ళీ అవసరమైతే నేను టీసీపీతో మాట్లాడి మళ్ళీ వస్తా, మాట్లాడదాం. 1 గజం జాగా వదిలేది లేదు. ఆ రోడ్ల మధ్యన వాడు 5 ప్లాట్లు చేసిండా, 10 ప్లాట్లు చేసిండా, 2 ప్లాట్లు చేసిండా, ఎన్ని ప్లాట్లు చేసిండు మనకు అవసరం లేదు. ఆ జాగా వదిలిపెట్టవలసిందే. వదిలిపెట్టేదాకా మనం కూర్చునేది లేదు, వాడిని వదిలిపెట్టేది లేదు. అదే వాడు ఎవడైనా మేము వాడు నిన్న మొన్న చేస్తున్నాడు. వాడు అంది బట్టల వ్యాపారం. వాడు నిన్న మొన్న ఇల్లు కింద వదిలిపెట్టేస్తే పోయింది కదా అని వాడు కావాల్సుకొని అది చేసుకుంటూ వాడిని మాత్రం వదిలిపెట్టము. ఏది ఏమైనా మనది మనం తీసుకోవాల్సిందే, కట్టుకోవాల్సిందే. అది ఇక పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడైతే తీసుకుందాం, చేస్తాం. అది మీ అందరికీ కూడా, మీ అందరు కూడా ఐకమత్యంతో ఉంటుంది. చుట్టుపక్కల సర్పంచులు మనోళ్ళు చాలా మంది అందరిని పిలుచుకోండి. అందరి బలం కావాలి మనకు. అందరూ మన కమ్యూనిటీ కాదు, వేరే కమ్యూనిటీ వాళ్ళని కూడా మనం పిలుచుకుంటే ఎవ్వరు రాని వాళ్ళు ఎవ్వరు లేరు. కుటుంబాలు పిలిస్తే రాని కులం ఎవ్వరు లేరు. ఏది ఏమన్నా ఉండని అందరినీ పోయి రేపు ఎమ్మెల్యేని కూడా కలుగుతుంది. నేను కూడా ఎమ్మెల్యేతో మాట్లాడతాను. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళగానే ఎమ్మెల్యేతో మాట్లాడి మళ్ళీ అవసరమైతే ఆయనను తీసుకొనే వస్తా. అది ఆ విధంగా మనం చేసుకుందాము. సంఘం మీ ఎంబడి ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మేము వేళలా ఈ పదవిలో ఉన్నన్ని రోజులు తప్పకుండా సేవ చేయవలసిందే. ఒక సేవకులమే. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మనకు కొమ్మేలి మాజీ చైర్మన్ చేవేళ్ళ సంపదన కూడా ఈ కార్యక్రమము మేము మొత్తం యావత్ అందరం ఉంటామని చెప్పేసి ఆ కొమ్మేలి మల్లన్న ఒప్పుకొని వచ్చిండు. మనకు కూడా ధన్యవాదాలు. జై కుర్మా, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత. జై కుర్మా. వచ్చిందా మా ఆఫీస్కి వచ్చిందా? ఎంత టైం అవుతుందమ్మా? 1 అవర్ అవుతుందా? నాకు 10 o'clock నాకు మా విలేజ్లో కార్పొరేషన్లో మా విలేజ్ మందము అక్కడ పోతమ్మ గుడి, మంకాలమ్మ గుడిది నేను మీటింగ్ పెట్టినమ్మా. అనుకోకుండా ఇక్కడ ఈ నిన్న జేసీబీలు అవి పెట్టి టెంపుల్ ఎన్నో 100 ఏళ్ల కింద టెంపుల్ జబర్దస్త్ చేసి వాళ్ళ దగ్గర కొన్నాడు సరిపోయింది.
ఆ భూమి వదిలిపెట్టమంటే నాకు మీ పేరు మీద 2 గుంటల భూమి ఉన్నా నాకు పర్మిషన్ దొరకదు, నేను మొత్తం వదిలిపెడతా కదా, మీకు గుడి కూడా కట్టిస్తా అని వీళ్ళకి మాట ఇచ్చి మా కుటుంబాలు ఎట్లుంటారు, నమ్ముతారు. నమ్మి ఇచ్చిండ్రు. ఒక్కటే అమ్మా, ఓపెన్ స్పేస్ కింద చూపించవచ్చు కదా పోనీ. అది ప్లాట్లు చేసి ఇవాళ మీరు వచ్చి మీరు ఇన్స్పెక్షన్ చేసిర్రా అమ్మా ఈ సైటు? అదే అమ్మ, ఎన్ని గంటలకు వస్తారో మా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తారు, మీరు వస్తారు. ఆయన చిమన్ సురేష్ కూడా వస్తాన్నాడంట కదమ్మా. ఒకవేళ నాకు టైం ఉంటే నేను వచ్చేస్తామా, మా వాళ్ళు ఉంటారు, మెయిన్ పర్సన్స్ ఉంటారు. మాట్లాడి ఒక్కటి చుట్టూ రోడ్డు ఉన్నదంట. మా విలేజ్ అధ్యక్షుడు, మా టౌన్ అధ్యక్షుడు, మా సంఘము టౌన్ అధ్యక్షుడు చెప్తున్నాడు చుట్టూ రోడ్డు ఉన్నది. ఇక రోడ్ అవతలకి మేము పోము, రోడ్డు లోపల గుళ్ళకాడికి అతను రావద్దు. అతను ఎవరన్నా అమ్మినా వేరే దగ్గర చూపించమని చేయమని దానికి కాంపౌండ్ వాళ్ళు పెట్టిపించేస్తున్నా. మీరు మాట్లాడినాక మీరు ఎస్ అంటే మేము కాంపౌండ్ వాళ్ళు పెట్టేసుకుంటామమ్మా. మాట్లాడమ్మా. నమస్తే బ్రదర్, నమస్తే. ఇంతకుముందు మీకంటే ముందు సిఐ నేను ఆ రాళ్ళకు కూడా పండుగకు వచ్చిన రోజు వచ్చిన ఉంటుంది. ఏంలే, మా వాళ్ళు కురుమోళ్ళు 80 ఎకరాల స్థలం, 100 ఎకరాల స్థలము అది జబర్దస్త్ చేసి కొన్నాడు. సరే కొన్నాడు, అయిపోయింది. మా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి 100 ఏళ్ళ కింది బీరప్ప గుడి ఉంటే అవి ప్లాట్లు చేసి అమ్ముతాడు వాడు. మీకు గుళ్ళు కట్టిస్తాను ఇలా నమ్మించింది. మా కురుమోళ్ళ సంగతి ఎట్లుంటుంది? మీరు తెలంగాణనే కదా. ఇక మన తెలంగాణలో కురుమోళ్ళ సంగతి ఎట్లుంటుంది? ఎవరైనా మాట చెప్తే నమ్ముతారు, గుడ్డిగా నమ్ముతారు. ఇక మీకు గుళ్ళు కట్టిస్తా అని గుళ్ళు కట్టించే దేవుడేందు ఆ గుళ్ళ స్థలం ప్లాట్లు చేసి అమ్మిండు వాడు. అదే ఓపెన్ స్పేస్ ఈ గుళ్ళ చూపిస్తే పోయింది కదా. ఫైనల్ లేఅవుట్ రిలీజ్ కానట్టుంది, నేను తెలుసుకుంటా. ఫైనల్ లేఅవుట్ రిలీజ్ కాకపోతే నేను అది హెచ్ఎండిఏలనా లేకుంటే టీటీసీపీయా నేను అక్కడనే ఆపేస్తా. కానీ మీరు ఇప్పుడు డీసీపీతోని ఆమెతో మాట్లాడేది ఉందంట. ఆమె గంట సిపి ఆఫీస్ పోయిందట. ఇప్పుడు సిపి ఎవరు, సజ్జనారా లేకుంటే ఈయన? వారే తరుణ్ జోషి సార్, నేను మాట్లాడతాను. తరుణ్ జోషితో నేను మాట్లాడతాను. నా దగ్గర నంబర్, నాకు మంచి మిత్రుడు. మాకు డీసీపీగా కూడా చేసే సిపిగా కూడా చేసాడు కదా సైబరాబాద్. మంచోడు అతను. నేను ఆయనతో కూడా మాట్లాడతా, మీ హెల్ప్ ఉండాలి. ఇక ఇవాళ మాట్లాడినాక రేపటి సంది కాంపౌండ్ వాళ్ళు సురువు చేసి గుళ్ళ మందమే ఎవరి ప్లాట్లకు పోయేది, కబ్జా పెట్టేది కుటుంబంతో కాదు. మా జాగనే గంతనే కాంపౌండ్ వాళ్ళు పెట్టిపిచ్చేస్తాం. ఇప్పుడు మేడంకు కూడా చెప్పిన, సార్ నేనే కేసు బుక్ చేయించిన అన్నదామె, జర మీ సహకారం కావాలి. వాడు ఫుల్లు ఎన్నడో మేము పుట్టక ముందు వాళ్ళు కట్టుకున్నారు. మాకు ఉండేది బీరప్ప దేవుడు. 4-5 ఏళ్ళకు 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు 3 ఏళ్ళకు పండుగ చేసుకుంటాము. ఇక వాడు వీళ్ళ భూమి కొనుక్కొని అమ్ముకొని పైసలు సంపాదించుకొని గుళ్ళు కట్టించేది దేవుడే. అది ప్లాట్ల కింద చూపిస్తున్నాడు, పక్కకేమో ఓపెన్ స్పేస్ చూపిస్తాడు. ఏ గట్లున్నది ఇప్పటిదాకా. నేను ఒక్కసారి 1 గంటకు డీసీపీ దగ్గర మీటింగ్ ఉందట. వాడు వస్తారా, వాని మనుషులు వస్తారా, ఏం సంగతి, నేను కూడా వస్తా, కొద్దిగా మీరు కూడా ఉంటే బాగుంటుంది అని. జర్ర బెదిరి నమస్తే. ఉన్నదా మరి ఆడ అన్లైట్లో చూపిస్తున్నాడు, మాట్లాడతారు. ఆన్లైన్లో చూపిస్తున్నాను. కాంప్లైంట్ పెట్టు. పెట్టావా? ఏది ఇది హెచ్ఎండిఏనా లేకపోతే
నువ్వు అదొకటి ఆయన పిఏ నంబర్ తీసుకొని ఆయనకు అది పెట్టు చెప్పి కమిషనర్ దగ్గర పోయినప్పుడు ఫైల్ తీసుకుంది కంప్లైంట్ చేస్తా, నేను కూడా కంప్లైంట్ చేస్తాను. అదొకటి ఆయన నంబర్ తీసుకొని వాట్సాప్ పెట్టు. షాదీనగర్ టౌన్ కుర్మలకు సంబంధించిన జాగా చిమన్ లాల్ సురేష్ అనేటోడు కొని గుడి కట్టిస్తా అని వాగ్దానం చేసి వాళ్ళని నమ్మించి జాగా తీసుకొని ఇవాళ గుళ్ళు ఉన్న జాగా కూడా ప్లాట్లు చేసి అమ్మిండట. ఎవడు వాడు కొన్నోడు కూడా వచ్చిండట. ఇది దారుణం అయ్యింది. కురుమలు నిన్ను వదిలిపెట్టరు. గుడి కట్టించకపోవుడు దేవుడు ఎరుగు. గుడి భూమి ఆ పక్కకు వదిలిన ఓపెన్ స్పేస్ ఇది వదలకుండా వాడు ఎట్లా లేఅవుట్ ఎట్లా ఇచ్చిర్రు, గుళ్ళున్న జాగాకు ప్లాట్లు అని ఎట్లా లేఅవుట్ ఇచ్చిర్రు. ఇది దారుణం అయ్యింది. యావత్ తెలంగాణలో ఉన్న కురుమూళ్ళు అందరూ వచ్చి ఈడ కూర్చుంటారు. లేదు వాని ఇంటిని ముట్టడిస్తాము, వాడు మళ్ళీ బయటికి వెళ్ళకుండా చేస్తాము. కురుమలు పట్టుబట్టిరంటే వదలరు. ఆ విధంగా నువ్వు అన్న వాగ్దానం నెరవేరుస్తావా లేదా? ఇప్పటిదాకా ఆఫీసర్లతో అందరితో మాట్లాడినాం. అందరు కూడా మంచిగా స్పందన చేసిండ్రు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతున్నాం, ఆయనకు కూడా చెప్పిపోతాం. ఈ గుడి నిర్మాణం అయిందాక కాంపౌండ్ వాళ్ళు పెట్టిచ్చేస్తాము ఇవాళ మాట్లాడినాక. ఎందుకంటే డీసీపీ సిపి పరిధిలో ఉన్నది. మాట్లాడినాం వాళ్ళతో, మంచి రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళు ఇలా మాట్లాడి చేసినాక ఓకే అంటే రేపటి సందే కాంపౌండ్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ముందు పెట్టించినాక గుళ్ళ పని తర్వాత